గురుగారు వేదాంతం అంటే ఏమిటి? వైరాగ్యం రావాలి అని అంటే వేదాంతం తెలిసి ఉండాలంటారా? చాలా సులభం అమ్మా. ఈ వేదాంతం తెలియాలి అంటే వివాహం చేసుకోవాలి అంటూ ఉంటారు. వివాహం చేసుకుంటే వేదాంతం జీవితానుభవంగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఉదయం లేవగానే మంచం మీద పడుకొని ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాత సూక్తం జ్ఞానం ఉన్నది కాబట్టి స్మరిస్తూ ఆ సూక్తంలో ఉండే మంత్రార్థాన్ని భాష్యంగా మనసులో భావన చేస్తూ నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళతాను, కుత ఆజాత కుత ఇయం విసృష్టి, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాడు. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను. ఇంతలో వంటింటిలో నుంచి ఇల్లాలి కంఠం వినిపించింది. పాలు తెస్తే కాఫీ, రేపటికి పంచదార లేదు అనగానే అతనికి జ్ఞానం అర్థమైంది. నేను భర్తను, కొన్ని బాధ్యతలలో ఉన్నవాడిని, ముందు వెళ్ళి పాలు తీసుకురావాలి. వేదాంతాన్ని సులభంగా ఒక కథ ద్వారా నవ్వులాటగా చెప్పుకోవడం కాకుండా నిజంగా గంభీరమైన అర్థం కూడా ఉంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః యస్య ప్రకృతిలీనస్య యః పరస్య మహేశ్వరః. ఇది వేదాంతం. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మనమంతా వేదాంతాన్ని ఒక దర్శన శాస్త్రంగా పాటించాలి. 6 విధాలుగా చెప్పబడ్డ ఈ వేదాంత దర్శనములో ప్రత్యేకంగా ఉన్న సిద్ధాంతం వ్యాసప్రోక్తమైనటువంటిది. కర్మ సిద్ధాంతానికి, జ్ఞాన సిద్ధాంతానికి ఘర్షణ అంటూ ఉంటారు పెద్దలు. వ్యాసప్రోక్తమైన వేదాంత దర్శనంలో బౌద్ధము, అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, వీరశైవము అన్నీ కూడా దర్శన సిద్ధాంతాలే. ఇవన్నీ వేదాంతంతో కూడుకుని ఉన్నవే అయి ఉన్నవి. కర్మ అన్నది ఇందులో ఒక భాగం మాత్రమే. వేదాంతం ఒక దర్శనంగా చెప్పుకున్నప్పుడు శిక్ష, న్యాయము, మీమాంస వీటితో సమాన ప్రతిపత్తి కలది వేదాంత దర్శనం. వేదాంతం అంటే దైవ స్వరూపాన్ని గురించిన ఆలోచన చెయ్యడం, మూలాలను అన్వేషించడం. వేదాంతములో విగ్రహారాధన ఉండదు, జ్ఞానం ఉంటుంది. ఎవరు, ఎక్కడ, ఏం జరుగుతోంది అన్న వివేచన ఉంటుంది, మౌనం ఉంటుంది. వేదాంతి మౌనంగా ఉంటాడు. ఇది నేపథ్యం.